మొట్టమొదటిగా మీకు నమస్కారం. ఇలా మాట్లాడతాను. సైన్స్లో కూడా కొంచెం పోయింది వైద్యపరంగా కూడా అన్నారు. దాని గురించి ఈ మంత్ర పఠనం అనేది లేదంటే మంత్ర ఉచ్చారణ అనేది మంత్ర ఉచ్చారణ అనేది చేసుకుంటే చాలా డెఫినెట్గా లోపల మీకు చాలా చేంజెస్ వస్తాయని మటుకు అది డెఫినెట్గా అందరూ చెప్తున్నారు. ఈవెన్ న్యూరో సైంటిస్ట్ కూడా చెప్తున్నారండి, ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఎలా వస్తుందో దానికి అర్థం కావట్లేదు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇలా చేస్తే మటుకు బాగానే ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నారు. ఇవాళ న్యూరాలజీ అంటే బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా లోపలికి వెళ్ళి డెప్త్ చూస్తే మటుకు డెఫినెట్గా తెలిసి లాట్ టు లెర్న్ అనేది మటుకు వాళ్ళు చెప్తున్నారండి ఖచ్చితంగా. మనకు కూడా మనం పుట్టేటప్పుడు బ్రెయిన్లో ఒక మినిమం 8 crore సెల్స్ ఉంటాయి, 80 crore. అది బయట పెద్ద అయిన తర్వాత ఆల్మోస్ట్ 800 billion సెల్స్ అవుతాయి బాడీలో మొత్తం అంతా కలిపి. బ్రెయిన్లో కూడా చాలా ఎక్కువ సెల్స్ ఉంటాయి. ఈ ఫస్ట్లో మొత్తం ఉంటుంది. మనం ప్రతి విషయాన్ని చిన్నపిల్లలు మీరు ఏదో అడుగుతాం, చిన్నపిల్లలు అండి జస్ట్ 1 year 2 years బేబీని, వాడు అదేంటమ్మా అని అడుగుతాడు. మేము ఫ్యాన్ ఎలా తిరుగుతుందని అడుగుతాడు. అంటే మనకి తెలియదు ఫ్యాన్ ఎలా తిరుగుతుందో. వేషం చేయకుండా నెత్తి మీద కొట్టి ఊరుకోబెట్టాం అనుకోండి, అది దాంతో ఆగిపోతుంది. యాక్చువల్గా మనం చెప్పడం మొదలు పెడితే వాళ్ళకి ఒక్కొక్క సెల్ అట్ ది సేమ్ టైం చెప్పేట్టు 10,000 సెల్స్కి అది కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ రేట్ అలా చక్కగా పెరిగిపోతూ ఉంటుంది. మంచిగా పెద్ద మంచి సమాజంలో తిరిగేటప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ రేట్ చాలా బాగుంటుంది. అదే లో సమాజంలో చేసినప్పుడు వాళ్ళ ఇంటెలిజెంట్ అలా ఉంటుంది. ప్రతిదానికి దెబ్బలార్థమే చూశారనుకోండి, వాడు కూడా దెబ్బలార్థమే కరెక్ట్ అనుకుంటాడు. ప్రతిదానికి చాలా సమయం మాట్లాడే సమాజంలో పెరిగాడు అనుకోండి, అట్లాగే చూసుకుంటాడు. హైలీ ఇంటలెక్చువల్ సమాజంలో పెరుగుతున్నాడు అనుకోండి, వాడు ఆలోచన కూడా అలాగే ఉంటుంది. బికాస్ అక్కడ ఉండే మనుషులను బట్టి వాళ్ళు నేర్చుకుంటాడు. ఆ వైబ్రేషన్సే కదా వాడికి వెళ్ళేది. ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను ఎలా విన్నాను? అక్కడి నుంచి వచ్చిన వైబ్రేషనే కదా నేను విన్నాను. మరి అది కనిపించిందా? మనకి కనిపించలేదు. మరి దానికి కనిపించలేదని మనం ఎలా తీసేస్తాం దాన్ని? సనాతన ధర్మానికి సంబంధించి వివిధ దేశాల నుంచి ఎక్కువగా ధర్మం వైపు కావచ్చు, ధర్మానికి సంబంధించి ఏముంది, మన పురాణ ఇతిహాసాలు ఏముంది అని ఇటువైపు వచ్చి మన వైపు ఎక్కువగా మన గ్రంథాల వైపు కావచ్చు, మన ఆచారాల వైపు కావచ్చు, మన పూర్వీకులకు సంబంధించి ఇచ్చిన సంపద విషయంలో ఏదైతే పురాణ ఇతిహాసాలు మన దగ్గర జరిగినవి, మన దగ్గర ప్రచారంలో ఉన్నవి అంశాలు వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. వివిధ దేశాల్లోని అధ్యక్షులు కూడా ఫాలో అవుతున్నారు. దీని గురించి మీరేమంటారు? మీరు చెప్పింది కరెక్టేనండి. యాక్చువల్గా మన సనాతన ధర్మం గురించి జర్మన్స్ బాగా స్టడీ చేస్తున్నారు, చాలా బాగా స్టడీ చేస్తున్నారు. అమెరికన్స్ కానీ బ్రిటిష్ వాళ్ళకి ఇంకా తక్కువ, కానీ అమెరికన్స్ వీళ్ళందరూ కూడా బాగా తెలుసుకుంటున్నారండి అన్ని. అంటే ఏదో మనకు తెలియని విషయాలు చాలా దాంట్లో ఉన్నాయనే భావం మట్టుకు వచ్చిందండి. సనాతన ధర్మం అంటే ఒక మనిషి, ఇందాక నేనేం చెప్పాను, ఒక మనిషి ఎట్లా ఉండాలి అనే ఒక భావాన్ని తీసుకెళ్ళేది సనాతన ధర్మం. అది ఎట్లా ఉండాలి, ఈ యుగంలో ఇలా ఉండి ఇంకో యుగంలో మారిపోడు కదా మనిషి ఎప్పటికీ. సో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ పద్ధతిలో ఉండాలని చెప్పేదే సనాతన ధర్మం అంతే. అది ఎల్లప్పుడూ ఉండే ధర్మం అది. నేను మిమ్మల్ని గౌరవించాలి, ఆకలిసిన వాడికి అన్నం పెట్టాలి, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ ధర్మాలే కదా సార్. ఇంతే సనాతన ధర్మం అంటే. ఇట్లాగే ఇంతకనే ఉన్నదండి. సో మనం మనిషిని ఒక మనిషిగా చూడటం అనేది. మీరు అలాగే జంతువులను చంపకూడదు, ఎవరిని హింసించకూడదు, ఇవన్నీ ధర్మాలే కదా. ఏ సనాతన ధర్మాలు ఎక్స్ట్రా ఏం లేదు. సో ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవడమే మన బాధ్యత కూడా. అది ఈ ధర్మాలు చెప్పి తీరాలి అందరికీ, మనం కాపాడుకోవాలి వాటిని. అంతేగాని దాని గురించి పెద్ద డిస్కషన్స్ అన్నీ అనవసరం. అది ఒక మనిషి యొక్క జీవితం ఎట్లా వెళ్తే చాలా బాగుంటుంది, సుఖంగా ఉంటారు, ఆ కుటుంబం ఎంత సుఖంగా ఉంటుంది, ఆ సమాజం ఎలా ఉంటుంది, అలా చెప్పేదే సనాతన ధర్మం. హైందవ సంస్కృతికి సంబంధించి మిగతా వాటి దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. మీరు ఈ మత మార్పుల అంశం మీద బలవంతపు మత మార్పులు కావచ్చు, వేరే మతాల మీద మనం కామెంట్ చేయాల్సి వస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? మీ దృష్టిలో ఎలా చూస్తారు వాటిని? నా ఉద్దేశంలో మతం మార్పిడి అంత మంచిది కాదు సార్, నా పర్సనల్. నిశ్చేతంటే మనం ఏ దేశంలో పుట్టామో, ఏ తల్లి దగ్గర పుట్టామో, తల్లిని మార్చుకోలేము, దేశాన్ని మార్చుకోలేము, అది మతాన్ని అయితే మార్చుకుంటాం. కాకపోతే కొంతమందికి నేను చెప్పాను కదండి, హిందువులు ఒక భగవంతుడిని నమ్ముతారు, క్రిస్టియన్స్ ఒక భగవంతుడిని నమ్ముతారు. సపోజ్ నాకు ఆ పాలసీ నచ్చిందనుకోండి, వెళ్ళామండి, నష్టం ఏమవుతాయి. కానీ వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయాడని బలవంతంగా తీసుకెళ్ళటం అనేది రండి. ఇక్కడ మీకు ఆశ పెట్టి తీసుకెళ్ళటం అనేది తప్పు, తప్పులు చెప్పి తీసుకెళ్ళటం అనేది తప్పు. ఇంకొక భగవంతుడిని దూషించి అది మంచోడు కదా భగవంతుడు, నువ్వు ఇట్లా నీకు ఇది మంచి ఇచ్చేస్తాడని అది చెప్పడం తప్పు. నేను ఇందాకే చెప్పాను, భగవంతుడు ఒక్కడే అని. మీరు దేంట్లోకి వెళ్ళినా
మీరు బుద్ధిజంలోకి వెళ్ళండి, క్రిస్టియానిటీకి వెళ్ళండి, క్రైస్తలోకి వెళ్ళండి, మహమ్మదన్కి వెళ్ళండి, ఎక్కడైనా హిందువులు ఎక్కడైనా. కానీ మన హిందువుల్లో ప్రతి భగవంతుడిని, ప్రతి మతాన్ని మనం ఖచ్చితంగా పూజించాలి, గౌరవించాలనే భావం మనకి ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక క్రిస్టియన్స్ కానీ మహమ్మదన్స్ కానీ అది చేయడం లేదు. కానీ యాక్చువల్ క్రిస్టియన్స్ని కానీ, నిజంగా ఉన్న మహమ్మదన్స్ కానీ, జైనిజం కానీ వాళ్ళని తీసుకుంటే ఆ పైలో ఉన్నట్టు హైరార్కీలో పైన ఉన్నటువంటి ఆధ్యాత్మికంలో పైన వాళ్ళు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అలాగే చూస్తున్నారు. కింద దాన్ని చాలామంది బిజినెస్ చేసి చూసుకుంటున్నారండి. అది డెఫినెట్గా మంచిది కాదు. బుద్ధిజం చాలా ఒకప్పుడు చాలా మన ఇండియాలోనే 2000 years 1000 years బ్యాక్ చాలా ఎక్కువ ఉంది బుద్ధిజం. మన దగ్గర చూస్తే ఇక్కడ బుద్ధిజం సింబల్స్ చాలా కనిపిస్తాయి. వాళ్ళు అది చూసి చాలా బాగుందని ఏమీ లేనోడు కూడా సాధు వేషం వేసి బుద్ధిస్ట్ ఇది వేషం వేసేసుకుని వచ్చి అలా మోసం చేసి చాలా ఇస్తే బుద్ధిజం ఏమైందండి ఇండియాలో ఎంత తగ్గిపోయిందండి. అట్లాగే అవన్నీ చేస్తే మటుకు డెఫినెట్గా తగ్గిపోతుంది. సో దాన్ని సెల్ఫిష్గా మనం ఏదో చేయాలి, దీన్ని చేయాలి, వాళ్ళందరికీ పెట్టి దీంట్లో కన్వర్ట్ చేయాలి, అలా కన్వర్ట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అనే భావంతో ఎవరైతే చేస్తారో అబద్ధాలు ఆడవచ్చాక అది మటుకు డెఫినెట్గా వాళ్ళకే మంచి చేయదు, దాంట్లో అలా చేరిన వాళ్ళకే మంచి చేయదు. అది ఇప్పుడు తెలియదు, ఓవర్ నైట్ తెలిసేది కాదండి. ఇప్పుడు నేను పరీక్ష పాస్ అవును నాకు తెలియదు. సో 50% ఛాన్సెస్ ఉన్నాయి, 50% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి 100 మందికి వెళ్ళి చెప్తారు నువ్వు ఖచ్చితంగా పరీక్ష పాస్ అవుతావు ఇలా కోరుకో అని. ఖచ్చితంగా 70 మంది పాస్ అవుతారు, 30 మంది పాస్ అవుతారు, 30 మంది నమ్మరు, 70 మంది నమ్మారు కదా, నా వైపు వచ్చేసారు కదా. దట్స్ వాట్ ద ట్రిక్స్ దాట్ వీ. అది కరెక్ట్ కాదు, అలా చేసుకోవాలి. అది యాక్చువల్గా క్రీస్తు ఏం చెప్తున్నాడో అని చేయడం లేదు వాళ్ళు. యాక్చువల్గా మహమ్మద్ ఏం చెప్పాడో చేయడం లేదు. జిహాద్ అని తీసుకొచ్చారు, అది ఎక్కడ ఉన్నది? అసలు చీమకు కూడా హాని చేయొద్దు అంటాడు ఆయన. చీమను కూడా హాని చేయొద్దు అంటాడు. వచ్చిన అతిథికి ఎంత బాగా చూడాలో చెప్తాడు అన్ని, ఎంత బాగా చెప్తాడు అసలు. అది ఖురాన్ చదివితే ఎంత బాగుంటుందంటే అది, మరి క్రీస్తు చదివితే ఎంత బాగుంటుంది, ఎంత గొప్పడండి క్రీస్తు, ఎంత సాక్రిఫైస్ చేశాడండి లైఫ్ని. అది వదిలేసి ఈ తిత్వాయన్ని చెప్తారు. ఆ క్రీస్తు సిలువేసినట్టు చూపిస్తారు. ఎందుకు చూపించాలి? క్రీస్తు అంత బాధపడినట్టు మనం ఎందుకు చూపించాలి? అదే క్రీస్తు ఇంట్లో ఎంత చూపించి ఎంత మంచి విషయాలు చెప్పాడో చెప్పట్లేదు. అలాగే మనలా కూడా రాముడు ఏమి మంచి విషయాలు చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు అవి చెప్పట్లేదు. ఇలా ఊహించేది నీకు బాగా వచ్చేది, ఈ మంత్రాలు చదువు, ఆ మంత్రాలు చదువు, మన దాంట్లో కూడా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. పురాణాన్ని సరిగ్గా దాంట్లో ఏదైతే ఉంటుందో, ఏ విషయం గురించి చెప్తున్నారు, దానివల్ల ఏంటి లాభాలు అవి చెప్పకుండా ఆశ పెట్టి నువ్వు ఇది చేసే నీకు డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది అని చెప్పడం. అది వస్తుంది, ధనం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అంటే అది ఆరోగ్యం మనం చేసే దీనివల్ల ఆరోగ్యం వస్తుంది. మనం జాగ్రత్తగా ఉంటే దాని మీద ఆరోగ్యం వస్తుంది. లేదండి, మంత్రోచ్చారణతో మీ మనసులు మారుతాయి సార్ ఖచ్చితంగా. అంటే దాన్ని ఆ మంత్ర ఉచ్చారణ మీరు సెల్ఫిష్ పర్పస్తో చేయకూడదు. నాకు ఏదో ఆ మంత్రం నేను ఇంకొకటి గురించి చేశాను అనుకోండి డెఫినెట్గా. కానీ మీరు అది చేసేటది మీరు ఆ సెల్ఫిష్నెస్ కూడా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. అది చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. కొంతకాలం చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. అయ్యో నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, ఇలాగ ఆలోచించకూడదు, తప్పైందనే భావం ఖచ్చితంగా వస్తుంది. చేత భక్తి అంటే గుడికి వెళ్ళటం, అటు కూర్చోవడం, గదులు కూర్చోవడం, పూజలు చేసేయటం, యజ్ఞాలు చేసేయటం, అతి కథ భక్తి అంటే. థ్యాంక్స్ అండి, నమస్కారం అండి.